హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అలాగే గ్రూప్ డి ఈ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అన్న దాని గురించి క్విక్ గా అయితే మాట్లాడేసుకుందాం. మనకి ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సిన ఎగ్జామ్స్ రెండు అయితే ఉన్నాయి. ఒకటి ఎన్టీపీసీ, ఎన్టీపీసీకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి గ్రూప్ డి, ఈ రెండు అయితే ఉన్నాయి. ఇవి ఎప్పుడు జరుగుతాయి ఎగ్జామ్స్ అని అయితే చాలా మంది అడుగుతున్నారు మన కామెంట్ సెక్షన్ లో కూడా. సో ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ మనకు వచ్చింది ఏంటి, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అయితే నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చింది. అండ్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఎగ్జామ్ కూడా జరిగిపోయింది. సో నెక్స్ట్ ఒకవేళ జరగాలి అంటే పాసిబుల్ అయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఫస్ట్ జరుగుతుంది. అండ్ గ్రూప్ డి గ్రూప్ డి దాని తర్వాత జరిగే ఛాన్స్ ఉంది. బట్ వీటి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఈ క్యాలెండర్ గురించి చూడాలి. అసలు ఈ క్యాలెండర్ ఏంటి అంటే ఎస్ఎస్సికి సంబంధించిన క్యాలెండర్ అనమాట. సో రైల్వే ఎగ్జామ్స్ కోసం ఎస్ఎస్సికి సంబంధించిన క్యాలెండర్ ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు మనకి రెండింటికి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ అన్నది టీసీఎస్ఏ. సో ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడానికి బేసిక్ గా ల్యాబ్స్ అయితే కావాలి కదా. ఓకేనా, ల్యాబ్స్ ఏదైతే మీరు సిస్టమ్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటిని ల్యాబ్స్ అంటారు. ఈ ల్యాబ్స్ అన్నవి చాలా లిమిటెడే ఉంటాయి. ఒకవేళ టీసీఎస్ఏ రెండు కండక్ట్ చేయకపోయినా కూడా ఇండియా వైడ్ గా మనకి ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ల్యాబ్స్ అన్నవి లిమిటెడ్. ఈ ల్యాబ్స్ ని ఇట్లాగే ఉంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనుకుంటే ఎట్ ఏ టైం మనం 2-3 ఎగ్జామ్స్ ని ఒకేసారి కవర్ చేయలేం. అదే కాకుండా ఎట్ ఏ టైం ఎస్ఎస్సి ఎగ్జాము అలాగే మనకి రైల్వే ఎగ్జాము ఒకే టైంలో కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ డేట్స్ రోజు ఈ ఎగ్జామ్స్ కూడా ఉంటే రెండిట్లో ఒక ఎగ్జామే రాయగలుగుతారు కదా. సో ఫెయిర్ ఛాన్స్ అన్నది దొరకదు కాబట్టి క్యాండిడేట్స్ కి మోస్ట్లీ క్లాష్ అవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తారు. సో ఇప్పుడు మనకి ల్యాబ్స్ అన్నవి బుక్ అవుతాయి అనమాట. ఏ ఎగ్జామ్ కైనా ముందు ఆ ల్యాబ్స్ అన్నవి బుక్ చేసుకుంటారు. సో అలాగే ఇప్పుడు క్యాలెండర్ చూస్తే మీకు నెక్స్ట్ మనకి 24th జూలై నుంచి ఎగ్జామ్స్ అయితే ఎస్ఎస్సివి జరగబోతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ డేట్ అంట 29th జూన్. సో అరౌండ్ మనకి ఇంకా దగ్గరగా 1 month లోపు, అంటే 30 days కూడా లేదు. సో ఈ గ్యాప్ మాత్రమే ఉందన్నమాట. ఈ గ్యాప్ లో మనకి 2 ఎగ్జామ్స్ గ్రూప్ డి అలాగే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ రెండు జరుగుతాయా అంటే ఛాన్స్ లేదనమాట. రెండు కూడా కొంచెం పెద్ద ఎగ్జామ్సే కాబట్టి రెండు ఎట్ ఏ టైం జరిగే ఛాన్సెస్ తక్కువ, టైం అన్నది సరిపోదు. అరౌండ్ మనకు ఒక 15 days దాకా అండర్ గ్రాడ్యుయేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో పోనీ ఈ 24 days ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో ఈ టైంలో మనకి అట్లీస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అయినా జరుగుతుందా అంటే అది కూడా కొంచెం డౌట్ గానే ఉంది. ఎందుకంటే మనకి కనీసం 20 days ముందు నోటీస్ అయితే ఇస్తుంది అనమాట. రైల్వే ఏ ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయాలంటే ఒక 20 days ముందైనా నోటీస్ ఇస్తుంది, ఇది షెడ్యూల్ అన్నట్టు. సో ఆ డేట్ ఇచ్చిన తర్వాత మీకు 10 days బిఫోర్ ఎగ్జామ్ మీకు సిటీ ఇంటిమేషన్ చేస్తారు. 4 days ఎగ్జామ్ ముందు హాల్ టికెట్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే మనకి ఈ పాటికే నోటీస్ అయితే వచ్చి ఉండాలి. బట్ నోటీస్ అయితే రాలేదు. సో నోటీస్ రాలేదు కాబట్టి ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ జరిగే ఛాన్సెస్ లేవా అంటే స్టిల్ ఇంకా ఛాన్స్ అయితే ఉంది. ఈ 2 days లో కనుక ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ ఆర్ June 1st ఇట్లా గనక నోటీస్ వస్తే స్టిల్ పాసిబుల్ అనమాట అండర్ గ్రాడ్యుయేట్. బట్ కన్ఫర్మ్ గా చెప్పలేం. సో ఒక 2 days అయితే వెయిట్ చేయండి, 2-3 days. ఈ లోపు నోటీస్ రాకపోతే మోస్ట్లీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా నెక్స్ట్ మంత్ జరిగే ఛాన్స్ లేదు. అలాగే ఏఎల్పి సిబిఐటి అంటే సైకో టెస్ట్, ఈ 3rd టెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డేట్ అయితే ఇచ్చారు కదా, 15th నుంచి ఎగ్జామ్ జరుగుతుందని. ఇది కూడా చాలా మంది డౌట్లో అయితే ఉన్నారు. డౌట్ పడద్దు, ఇది అఫీషియల్ న్యూసే. 15th నుంచి సిబిఐటి ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఒకసారి నేను కావాలంటే అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ మీరు చూడండి, మనం ఆర్ఆర్బి రాంచీ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉన్నాం. ఇక్కడ చూడండి, నోటీస్ రిగార్డింగ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఆఫ్ సిబిఐటి టెస్ట్ ఫర్ లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ అని ఉంది, CN01/2024. ఓకేనా, ఈ నోటీస్ కూడా ఓపెన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ అన్నది 15th జూలైన ఎగ్జామ్ అయితే ఉంటుంది అని అయితే ఇచ్చేసారు మనకి. ఇది అఫీషియల్ న్యూసే. చాలా మంది ఇది ఫేక్ న్యూస్ అనుకుని రిలాక్స్డ్ ఉన్నారు. సో రిలాక్స్ అవ్వద్దు, మీకు సిబిఐటి ఎగ్జామ్ అయితే 15th జరగబోతుంది. అండ్ రిజల్ట్ కూడా ఒక 1-2 days లో అయితే వచ్చేసే ఛాన్స్ ఉంది. సో రిజల్ట్ గురించి వరీ అవ్వకుండా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది ఫైనల్ గా, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి ఒక 2-3 days ఆగితే నోటీస్ కనుక వస్తే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ లో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ జరిగే ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు ఇక్కడ కనుక చూసారు అనుకోండి, జూలై తర్వాత చూడండి, జూలై టు 4th ఆగస్ట్, మళ్ళీ 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్, మళ్ళీ 12th 13th
13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్టు, సో ఇలా సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ వరుసగా బిజీగానే ఉందన్నమాట. ఎక్కడ పెద్దగా ఖాళీ అయితే లేవు. సో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ మధ్యలో ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయటం చాలా చాలా టఫ్ అనమాట. ఒకవేళ ల్యాబ్స్ని ఇప్పటికిప్పుడు పెంచితే తప్ప మనకి ఇంకొక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం ఛాన్సెస్ అయితే తక్కువ కనిపిస్తున్నాయి. సో అక్టోబర్ తర్వాత మనకి మళ్ళీ అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్లోనే కొంచెం ఖాళీ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ యూజీ అన్నది ఇప్పుడు జరిగిపోతే అండర్ గ్రాడ్యుయేట్ అన్నది, గ్రూప్ డి అన్నది నవంబర్ ఆ టైంలో జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు కనుక జరగకపోతే సో అది మీకు నవంబర్కి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అండ్ గ్రూప్ డి వచ్చేటప్పటికి 2026 వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. 2026 స్టార్టింగ్లోనే మీకు గ్రూప్ డి ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ యూజీ అన్నది కనుక పోస్ట్ పోన్ అయితే. అండ్ దీని మీద కేస్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా లేట్ అవుతుందంటే లేదు. యాక్చువల్గా ల్యాబ్స్ మీకు బుక్ అయిపోయి ఉన్నాయి, ఖాళీగా లేవు. కేస్ ఎఫెక్ట్ కన్నా దీనివల్ల ఎక్కువ డిలే అవుతుంది. అలాగే కేసు గురించి చూస్తే కూడా మీకు జూలైలో అయితే ఉందన్నమాట నెక్స్ట్ హీరింగ్. సో జూలైలో వెర్డిక్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి డిలేకి కేసుకి సంబంధం లేదు. డిలే మనకి మెయిన్గా ఇక్కడ ఖాళీ అయితే లేదనమాట. సో ఇక్కడ మనకి రైల్వే ఏదైతే ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇస్తాను అని అయితే చెప్పింది కదా, సో చెప్పింది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి అండ్ ఆ ఎగ్జామ్ని ఎగ్జాక్ట్గా ఎప్పుడు పెడతారో కూడా చెప్తే బాగుంటుంది. దానికి అట్లీస్ట్ ఎప్పుడు వరకు ఏంటి అంటే మనం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. మన సిలబస్ ఎప్పుడు రివిజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ డేట్స్లో అయితే క్లారిటీ లేదు. బట్ స్టిల్ ఒకవేళ జరిగితే యూజీ మాత్రం మీకు నెక్స్ట్ మంత్లో జరిగే ఛాన్స్ ఉంది. గ్రూప్ డి అయితే ఖచ్చితంగా నవంబర్ దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కూడా కన్ఫర్మ్గా జరుగుతుంది అని అయితే చెప్పలేం యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్లో. ఓకే, సో చాలా మంది అయితే అడుగుతున్నారు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని. అందుకనే మెయిన్గా ఈ వీడియో అయితే చేశాను. కాకపోతే అంటే మనం ఎలా ఆలోచించాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది, మన ముందున్న దారులు ఏంటి అన్నది చూద్దాం. సో చాలా మంది ఇప్పుడు చూస్ చేసుకునే పాత్స్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్ అన్నది చాలా లేట్ అవుతుంది అనుకుందాం, స్టిల్ లేట్ అవుతుంది అనుకుని గివప్ ఇచ్చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఒకవేళ మీకు గివప్ ఇచ్చేయాలనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్, మీ ఇష్టం. బట్ నేనైతే ఈ దారి తీసుకోమని నేను చెప్పను. ఒకవేళ ఈ ఎగ్జామ్స్లో ఏదన్నా మీ ప్యాషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు గ్రూప్ డి ఉంది కదా, మీరు ఎప్పుడు నోటిఫికేషన్ 24లో ఇచ్చారు. ఓకేనా, సో దీనికి ముందు గ్రూప్ డి మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా మంది నెక్స్ట్ నోటిఫికేషన్లో కొట్టాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎంత బాధపడుతుంటే వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోండి. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అయితే కావాలి మనకి. సో ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అన్నది ఆపకుండా, ఇది మన ప్యాషన్, ఇది మన ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా జరిగినప్పుడు జాబ్ కొట్టాలి అని ప్రిపేర్ అవుతూనే కంటిన్యూ అయితే చేయాలన్నమాట. సో గివప్ ఇవ్వకుండా ప్రిపరేషన్లో ఉండటం ఇంకొక ఆప్షన్. లేదు ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే డిలే ఉంది కాబట్టి సిమిలర్ సిలబస్ ఉన్న ఎగ్జామ్స్, ఇప్పుడు గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నాం కదా, సో గ్రూప్ డికి సిమిలర్గా ఉన్న ఎగ్జాక్ట్ సిమిలర్ ఉన్న సిలబస్ ఏంటి, టెక్నీషియన్ అనమాట, టెక్నీషియన్ గ్రేడ్ 3. సో మీరు గ్రూప్ డి ప్రిపేర్ అయిన తర్వాత, గ్రూప్ డి జాయిన్ అయిన తర్వాత మీరు అరౌండ్ 6 to 10 years చేసిన తర్వాత వచ్చే ప్రమోషన్ డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే పెడుతున్నారు సేమ్ సిలబస్తో. కొంచెం బాగా ప్రిపేర్ అయితే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా క్లియర్ చేయొచ్చు. అయితే ఆ నోటిఫికేషన్ అనేది ఇప్పుడే ఇచ్చారు, మళ్ళీ ఆ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతుందని మనం చెప్పలేము. బట్ స్టిల్ రెగ్యులర్గా ఇస్తున్నారు కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ బాగా రాస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ప్రిపరేషన్ అన్నది హార్డ్గా అయితే చేయండి. ఎందుకంటే కట్ ఆఫ్ చూస్తున్నారు కదా, లిమిటెడ్ పోస్టులు ఉన్నాయి. సో మీరు కట్ ఆఫ్ని క్లియర్ చేయాలి అంటే ది బెస్ట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, చాలా మంది ట్రై చేస్తున్నారు. ఎవరైతే కన్సిస్టెంట్గా పేషెంట్గా వెయిట్ చేస్తారో, ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా అది క్రాక్ చేయాలని ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు బెటర్ ఏంటంటే సిమిలర్ జాబ్స్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి టెక్నీషియన్ ఎలా అయితే చెప్పానో సిమిలర్ జాబ్స్ని, అంటే ఇప్పుడు 80% మ్యాచ్ అయ్యే సిలబస్ మ్యాచ్ అయ్యేదానికి ఎక్స్ట్రా 10% 20% ఆ ఎగ్జామ్ టైంలో ప్రిపేర్ అయితే సరిపోయేలాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అవసరాన్ని బట్టి. సో మెయిన్గా మీరు గ్రూప్ డి ఫిక్స్ అయినప్పుడు గ్రూప్ డి ప్రిపేర్ అవ్వండి. కాకపోతే ప్రిపేర్ అయ్యేటప్పుడు టెక్నీషియన్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఎందుకంటే సేమ్ సిలబస్ కదా. సో సేమ్ సిలబస్ కాబట్టి ఆ లెవెల్ హార్డ్నెస్కి ప్రిపేర్ అయితే గ్రూప్ డి మీకు చాలా ఈజీ అయిపోద్ది. మన యాప్లో చెప్పే క్లాసెస్లో మనం ఏంటంటే ఎన్టీపీసీకి ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో అదే లెవెల్ క్లాసెస్ మీకు
టెక్నీషియన్ 3కి గ్రూప్ డి కూడా సేమే పెడుతున్నాం అనమాట, పెద్దగా చేంజ్ ఏం లేదు. ఓకే, సో కంటెంట్ అన్నది హై లెవెల్లో అయితే చెప్తున్నాను అనమాట. సో టఫ్నెస్ అన్నది ఎంత ఎక్కువ వచ్చినా కూడా మీరు పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్, అంటే మా తరపు నుంచి మేము బెస్ట్ క్లాసెస్ కానీ మీకు బెస్ట్ సోర్స్ అయితే ఇస్తున్నాం. మీరు ప్రిపరేషన్ అన్నది బాగా చేయాలి. ఫస్ట్ అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. యాంపుల్ టైం, చాలా టైం అయితే ఉంది. సిలబస్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత PYQs ప్రాక్టీస్ చేయండి, దాంతోపాటు మార్క్స్ రాయండి. ఓకేనా? సో ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. దీనికి మీరు ఎక్కడెక్కడో ఏవేవో వెతకాల్సిన పని లేదు, అలాగే చాలా బుక్స్ కూడా కొనుక్కోవాల్సిన పని లేదు. సింపుల్ గా కింద డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో క్లియర్ గా గ్రూప్ డికి సంబంధించిన కోర్స్ కానీ టెక్నీషియన్ కోర్స్ కానీ కనబడుద్ది. అవి మీరు క్లాసెస్ తీసుకుని ఫుల్ గా చదువుకోండి ఫస్ట్, తర్వాత మార్క్స్ రాయండి, మీకే అర్థమవుతుంది ఇంప్రూవ్మెంట్ అన్నది. అలాగే కూపన్ కోడ్ TECH 300 కనుక వాడితే 300 డిస్కౌంట్ కూడా వస్తుంది టెక్నీషియన్ కోర్స్ మీద, గ్రూప్ డి కోర్స్ మీద. అలాగే ఫ్రీగా యూట్యూబ్ లో మనం కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ మీకు కంప్లీట్ గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన ఒక్క ఛానల్ నుంచే మీకు యూట్యూబ్ నుంచి అలాగే మన యాప్ నుంచి క్లియర్ గా మీకు దొరుకుతుంది. ఓకే, మీ బుర్రలో ఉన్న డౌట్స్ అన్ని పక్కన పెట్టేసి ఫోకస్డ్ గా ప్రిపేర్ అవ్వండి. బాగా చదివి మనం అన్ని టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తే కూడా పెట్టగలే స్థాయికి కనుక మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా జాబ్ అన్నది తెచ్చుకోవచ్చు. ఓకే, టైం ఉంది, సో డీప్ గా ప్రిపేర్ అవుదాం. ఓకే, ఇదే మన మైండ్ లో అయితే ఉండాలి. దాంతోపాటు గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఎక్స్ట్రాగా కొంచెం ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉండాలి. అండ్ PET కూడా కొంచెం టచ్ లో ఉంచుకోండి. ఓకేనా? మన ఛానల్ తరపున రైల్వేని కూడా నేను అడిగేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ, ఎగ్జామ్ డేట్స్ గురించి ఒక క్లారిటీ ఇస్తే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రశాంతంగా ప్రిపేర్ అవటానికి ఉంటుంది. సో అది మన ఛానల్ నుంచి అయితే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే వాళ్ళ వైపు నుంచి కూడా వాయిస్ అయితే ఈ విషయం మీద రైజ్ చేయమనండి. అంటే మనం ఏం అడగట్లేదు, జస్ట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో ఆ డేట్స్ మీద క్లారిటీ అయితే కావాలి. ఓకే, సో దట్ ప్రిపరేషన్ అన్నది ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే NTPCకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉండుంటారు. చూడండి, CBT 1 మనం ఇప్పుడు రీసెంట్ గా గ్రాడ్యుయేట్ది రాశారు కదా, మీరు టఫ్నెస్ అక్కడే అర్థమైపోద్ది ఎలాగా ఇంప్రూవ్ అయింది. అంటే మీకు ఉండేవి ఏం సబ్జెక్టులు, రీజనింగ్, మ్యాథ్స్, అలాగే GK, GS. ఓకేనా? ఇవే సబ్జెక్ట్స్ మనకు ఉండేవి. సో ఏదో ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్ట్స్ కానీ టఫ్నెస్ అన్నది కొంచెం పెంచుతారు. ఆబ్వియస్ గా ఎలిమినేట్ చేయాలంటే అన్ని ఈజీగా ఇస్తే అందరూ పెడతారు కదా, సో అప్పుడు వాళ్ళు ఎలిమినేట్ ఎలా చేస్తారు? సో ఏదో ఒక 2 సబ్జెక్టులు అన్నా కొంచెం ట్రికీగా కానీ లెంతీగా, మనకి టైం సరిపోకుండా టైం టేకింగ్ గా కానీ, సో టఫ్ గా కానీ ఇస్తుంటారు అనమాట. సో మీరు ఒక సబ్జెక్ట్ ని చదివి బాగా ఒక సబ్జెక్ట్ వదిలేయడం కాకుండా అన్ని కూడా ది బెస్ట్ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు CBT 1 NTPC చూసుకుంటే మీకు కంప్యూటర్స్ నుంచే 5 క్వశ్చన్స్ దాకా కూడా చాలా షిఫ్ట్స్ లో ఇచ్చారంట. అది కూడా మనకి ఏంటి, కొంచెం బాగా డెప్త్ గానే, అంటే కంప్యూటర్ ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళే పెట్టే లెవెల్లో అయితే ఉందంట. సో మనం ప్రిపరేషన్ కూడా ఆ లెవెల్లో ఉండాలి. ఓకే, అదే విధంగా మీకు మన కట్ ఆఫ్ వీడియో మీ కింద కామెంట్స్ చూస్తేనే మీకే అర్థమైపోద్ది GK అన్నది ఎంత టఫ్ గా ఫీల్ అవుతున్నారు. కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే స్టాటిక్ GK టాపిక్స్, పాలిటీ, ఇవన్నీ ఉంటాయి కదా, చాలా చాలా టఫ్ గా అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆ లెవెల్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు టైం కూడా ఉంది కాబట్టి ప్రిపరేషన్ అన్నది రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. జస్ట్ సింపుల్ గా మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మన యాప్ లో మనం ఫ్రీగా పెడతాం. ఇప్పుడు చూడండి, NTPCకి అయితే NTPC స్పెషల్ అని ఫ్రీగానే మనం పెడుతున్నాం కొన్ని టాపిక్స్. అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రీగా పెడుతున్నాం. మనం కరెంట్ అఫైర్స్ పెడుతున్న వీడియోస్ కింద కామెంట్స్ చూడండి, ఈ వీడియో నేను ఒక 2-3 రోజుల ముందు చూస్తుంటే నాకు 2-3 బిట్లు కవర్ అయ్యేవి, అట్లాంటివి పెడుతున్నారు అనమాట. సో అంటే మిస్ అవ్వద్దు, కరెంట్ అఫైర్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి. సో యూటిలైజ్ చేసుకోండి. పర్సనల్ గా నేను క్యూరేట్ చేసిన క్వశ్చన్స్ అవి. సో ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి ఇస్తుంటాను, PDF కూడా పెడుతున్నాను కాబట్టి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది బైలింగ్వల్ లో. ఓకే, అలాగే గ్రూప్ డికి సంబంధించిన కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నాం. అండ్ TECH 300 కూపన్ కనుక వాడితే 300 డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట, గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ కూడా కావాలనుకుంటే మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అన్నీ కూడా NTPC లెవెల్లో అయితే మనం కవర్ చేస్తున్నాం. అండ్ టైం ఉంది, ఇంకా ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా. సో కావాల్సిన సబ్జెక్ట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మా తరపు నుంచి ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా? ఆల్రెడీ ALP అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేసాయి. వాళ్ళు కూడా రెగ్యులర్ గా టచ్ లో అయితే ఉండండి, మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఏదైనా వీడియో టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కూడా కింద అడిగితే నేను దాని మీద వీడియో అయితే చేస్తాను. అలాగే నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలనుకుంటే నా Instagram ID కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే
కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. అక్కడి నుంచి మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే త్వరగా తెలుస్తాయి. అలాగే టెక్నీషియన్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో నిన్న వీడియో అయితే చేశాను అనమాట. గ్రూప్ డి వాళ్ళకి కూడా చాలా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఐటీఐ బేస్డ్ చాలా పోస్టులు అయితే ఉంటాయి అందులో. మీకు ఈసారి వేకెన్సీ తక్కువ వచ్చింది, బట్ స్టిల్ ఫాలో అవ్వండి. రెండింటికి సిమిలర్ సిలబసే కాబట్టి చదువుకోవచ్చు. సో ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.